అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాట్లాడాలి నేను. కానీ ఒకటే చెప్తా, ఈ జీవితంలో ఒకటి మాత్రం గర్వించదగ్గ ఎమ్మెల్యే అనిపించుకుంటారు, అది మాత్రం డౌట్ లేదు. ఎప్పుడైనా కానీ రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే, నాకు రాని వేరే చేసే పని ఏంటంటే, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసుంటారు, నా ఎప్పుడన్నా మీరు చూసిన టైం దొరికితే 5 నిమిషాలు నా స్పీచ్ చూడండి. నాకు తిట్టడానికి రాదు, వేరే వాళ్ళేమో కేవలం తిడతా ఉంటారు. నా భయం ఏంటంటే, నెక్స్ట్ గా తిట్టడానికి నాకు ఏదో తింటారు, కానీ 100% మీకు మాత్రం గ్యారంటీ చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయ. మీకు ఎప్పుడన్నా ఎవరైనా ఇంటిస్తే నన్ను వచ్చి ధైర్యంగా అడుగుతాం. మీ అందరూ కూడా నిజాయితీగానే ఇన్ని ఏళ్ళున్నా తప్పకుండా మీ అందరూ కూడా చెప్తాను గ్యారంటీగా. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ నాయకులు అంటే ఏంటి, లంగన దొంగలు అయితే రాజకీయ నాయకులు అయిపోయారు. నేను చూసింది ఏంటంటే, రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అబద్దాలు వేసుకోవాలి, గలీజ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద దుమ్మెత్తు పోయాలి. నిజమే నేను చెప్పింది. నేను మాత్రం అవి చెయ్యా. సో మరి వేరే వాళ్ళు చేస్తుంటే నేను రెస్పాండ్ కాని, మరి మీరు నిజం అనుకున్నారు అవన్నీ. సో దయచేసి 100% నిజాయితీ ఉంటా. మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగి నాకు తోచి 100% మీ అందరు కూడా నిలబడి మీ అందరికి చేస్తాను. కదా మీరందరూ కూడా మీ అందరూ క్రికెట్ ఇదే స్ఫూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. వీలైనంత వరకు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా రేపు పొద్దున రండి, లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేసుకున్నాము. సో మీరందరూ కూడా నా కోరిక ఒకటే, మీరందరూ బంగారు, మన మెత్తలి బంగారు పిల్లగాలు అని చెప్పి